గ్యాస్ వాడకుండా జస్ట్ 10 మినిట్స్లో ఎగ్స్ బాయిల్ చేయొచ్చు. అది ఎట్లా తెలుసా మీకు? సో ఇట్లా అనమాట. నేనైతే ఎగ్ బాయిలర్ యూజ్ చేస్తున్నాను. సో ఈ ఎగ్ బాయిలర్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో కొన్నాను. ఇది 400 చేంజ్ పడింది. చాలా మంచి డీల్ అనమాట. సో జస్ట్ 10 మినిట్స్ లోపలనే ఎగ్స్ బాయిల్ అయిపోతాయి. అండ్ నేనైతే 12 ఎగ్స్ ట్రేది కొన్నాను. అండ్ కరెంట్లీ అయితే 6 ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను మీకు చూపించడానికి. అండ్ ఒక కప్ ఇస్తారు దీనికి, చిన్న కప్పు. దాని ప్రకారం మనం ఎంత ఎక్కువ కావాలంటే అంత వాటర్ పోసుకోవచ్చు. నేనైతే కప్కి 80% ఉన్న వాటర్ పోసేసుకున్నాను. అయితే 6 ఎగ్స్ పెట్టినా ఇప్పుడు కరెంట్లీ. అండ్ దాని మీద ఈ ట్రే ఫిక్స్ చేసేసి అండ్ దీన్ని క్లోజ్ చేసేసాలి. పైన సన్నది ఒకటి ఇస్తారంటే ఇది కంప్లీట్లీ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్. మనకి ఇందులో డిఫరెంట్ బ్రాండ్స్లో కూడా ఉంటాయన్నమాట. అండ్ ఆ మంచి బ్రాండ్స్లో కూడా దొరుకుతున్నాయి, మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు. 2000 చేంజ్లో ఉన్నాయి. సో నేనైతే ఇప్పుడు ప్లగ్ పెట్టేసి ఆన్ చేశాను. సో ఆన్ చేసిన తర్వాత చూద్దాం. సో ఆన్ చేసిన వెంటనే అయితే తొందరగా హీట్ అయిపోతుంది. అండ్ నేనైతే భయపడ్డా ఇది ప్లాస్టిక్ కదా కరుగుతుందేమో అని, బట్ కరగలేదు. సో ఆల్మోస్ట్ ఒక 5 to 6 మినిట్స్ తర్వాత మంచిగా చూస్తారు కదా 319కి అయితే పెట్టాను నేను. సో ఎంతసేపు ఉడికిందో ఇప్పుడు చూద్దాం మనం. చూసారు కదా పొగలైతే ఎంత మంచిగా వస్తున్నాయి. సో ఇప్పుడు టైం చూస్తే 3:29 అనమాట. సో 3:29కి ఆల్మోస్ట్ 10 మినిట్స్ లోపే బాయిల్ అయిపోయాయి. సో ఇలా ఈ బాయిల్ అయిన ఎగ్స్ని మనం డైలీ ప్రోటీన్గా తీసుకోవచ్చు ఫుడ్లోకి. అండ్ నేనైతే ఎగ్ కర్రీ చేస్తున్నా ఈరోజు. అండ్ నాకైతే మంచి రివ్యూ ఉంది, మీకు కావాలంటే మీరు కూడా కొనుక్కోండి. చూసారు కదా ఎగ్స్ అయితే ఎంత మంచిగా ఏదైనాయో. ఇప్పుడు పొట్టు తీస్తున్నాను నేను. ఒక ఎగ్ పొట్టు తీసి చూపిస్తాను మీకు. 12 ఎగ్స్ కూడా ఉంది దీంట్లో. 12 ఎగ్స్ కూడా అంతే ఎక్కువ టైం తీసుకోదు. సో నేను మీకు కట్ చేసి చూపిస్తాను ఇప్పుడు. చూసారు కదా ఎంత మంచిగా బాయిల్ అయినాయో. నేనైతే 80% వాటర్ పోసాను కప్తో. సో మీరు 100% మెజర్మెంట్ ఉంటుంది కప్లో. 100% వాటర్ పోస్తే ఇంకా ఎక్కువ బాయిల్ అవుతుంది. నాకైతే ఇంతవరకు చాలు. అండ్ ఇలా కట్ చేసుకున్న ఎగ్స్ని నేను ఎగ్ కర్రీలో వేసుకుంటాను, లేకపోతే సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని తింటాను యాజ్ ఎ ప్రోటీన్గా. అండ్ మీకు కావాలంటే ఫ్లిప్కార్ట్లో వెళ్ళి చూసుకోండి, 400 చేంజ్లో వస్తుంది. లేకపోతే అమెజాన్లో కూడా ఈ ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది, లేకపోతే డిమార్ట్లో కూడా ఈ ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి. దీన్ని ఎగ్ బాయిలర్ అంటారు. అండ్ ఈ ప్రోడక్ట్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని. అండ్ నా ఛానల్లో చాలా మంచి యూస్ఫుల్ కుకింగ్ వీడియోస్ ఉన్నాయి. అండ్ వేరే అన్బాక్సింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. అండ్ మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను.